ఈనాటి సభా సరస్వతికి నమస్సులు. ఈనాటి సభను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా నీల తీరాన సంపుటికి విచ్చేసిన ప్రముఖులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు మరియు కవులకు నమస్సులు. ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు జీవనలిపి నా నీల రచయిత సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు డాక్టర్ ఎస్ రఘు గారికి నమస్సులు. తన వాక్చాతుర్యంతో సభను దిగ్విజయంగా ముందుకు నడపడమే కాకుండా నా గురించి 4 మంచి మాటలు చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించి ఈ పుస్తకం ఈరోజు ఇంత అందంగా మీ ముందుకు రావడానికి వెనక ఉండి తన తోడ్పాటును అందించిన వారికి కృతజ్ఞత అనే మాట చాలా చిన్నదని నేను అనుకుంటున్నాను. తనని నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అంటే అప్పుడు చూసిన రఘు గారు వేరు, ఇప్పుడు చూస్తున్న రఘు గారు వేరు. అప్పుడు ఏంటంటే మేము తనతో ఆడుకునే వాళ్ళం, ఏదైనా మాట్లాడే వాళ్ళం. ఇప్పుడు మాట్లాడాలంటే ఆలోచించాల్సి వస్తుంది. ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు. తను చాలా గొప్పగా అనిపిస్తున్నారనమాట. అవి నేర్చుకుంటూ వారి మాటల్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. మీ యొక్క ప్రేమ ఆప్యాయతలు ఇక ముందు కూడా కొనసాగుతాయని ఆశిస్తున్నాను. నేను కవిత్వ తీరానికి చేరువ కావడానికి మరియు ఈరోజు ఈ నానీల తీరాన కవితా సంపుటితో మీ ముందుకు రావడానికి నాకు మరియు నా పెన్నుకు వెన్నుదన్నగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి, నానీల తీరాన ఆవిష్కర్త, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ నానీల నాన్న శ్రీ డాక్టర్ ఎన్ గోపి గారికి నమస్సులు. ఆయన అందరికీ నానీల నాన్న అవుతే నాకు మాత్రం నాన్ననే. ఏంది తన సున్నితంగానే మందలిస్తూ నేను ఏదైనా మెచ్చుకుంటే ఎక్కడ పైకి వెళ్ళిపోయి కిందికి పడిపోతాను అని అన్ని సంతోషాన్నంతా తనలోనే దాచుకున్నారు. బయటికి మాత్రం చాలా కఠినంగానే మాట్లాడతారు. అది ఎలా అంటే ఇంటికి వెళ్ళిపోయి ఇలా మాట్లాడారని ఏడుస్తూ కూర్చున్న రోజులు ఉన్నాయి. నేను రాయను, నానీలు ఎందుకు రాయాలి, ఏం రాయను, పెద్దనాన్న ఊరికే తిడుతున్నారు, రాయడం రావట్లేదు అనుకునేదాన్ని. కాకపోతే ఏదో ఒకటి, దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే నేను చిన్న ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు రవీంద్ర భారతి ముందుకెళ్ళి వెళ్ళే వాళ్ళం అనమాట. అప్పుడు అనుకునే పెద్ద పెద్ద కవులు వస్తారు ఇక్కడికి, చాలామంది మాట్లాడతారు, చాలా కార్యక్రమాలు అవుతాయి అని చెప్పేవాళ్ళు నాన్న. అప్పుడు అనిపించింది అనమాట, ఒక్కసారైనా దీని లోపలికి వెళ్ళి రావాలి అని. అప్పుడు అక్కడికి ఆ అవకాశం మళ్ళీ పెద్దనాన్న పుస్తకాల వల్లనే తీరింది. అక్కడికి వెళ్ళడం, రావడం, చూడడం. ఆయన పుస్తక ఆవిష్కరణ అంటే మాకు పెద్ద పండగ అనమాట. మంచిగా తయారవ్వాలి, వెళ్ళాలి, అన్ని వినాలి, అప్పుడే ప్రోగ్రామ్ అయిపోయిందా, ఈ విధంగా ఉండేదన్నమాట. అప్పుడు చాలా సంబరంగా సంతోషంగా జరుపుకునే వాళ్ళం. మళ్ళీ అక్కడి నుంచి ఈ ఒక్కసారన్నా ఇక్కడ ఒక సభలో ఒక కార్యక్రమంలో పాల్గొనాలి, ఆయన పుస్తకావిష్కరణలో ఒక స్పందన అయినా వినిపించాలి అనే ఆశ అది అలాగే ఉండిపోయింది. ఒక కవిగా రవీంద్ర భారతిలో చాలాసార్లు అడుగుపెట్టాను. కానీ ఒక కోరిక ఉండే అక్కడ కవిగా ఉన్నప్పుడు, ఏంటంటే ఒక్కసారైనా సరే స్టేజ్ మీద ఆయన పక్కన కూర్చోవాలి అని. అది ఎంత పెద్ద కోరికనో నాకు తెలుసు, కానీ తీరనిది కాదు అని మాత్రం అనుకోలేదు. ఏంటంటే మొదటి పుస్తకం అక్షర నేత్రాలు వచ్చినప్పుడు ఆయన నా సంతోషాన్ని చూడలేదు. సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ద్వారా వచ్చింది కాబట్టి. నానీలు రాయి అన్నప్పుడు నానీలా నాకు వస్తుందా, అదే మరి 25 అక్షరాల్లో రాయాలి, నేను ఎలా రాస్తాను, నాకు రాదులే అని పక్కన పెట్టాను. 4-5 సార్లు తీసుకెళ్ళని ఏంటివి బాగాలేదు అని కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాయకూడదనే అనుకున్నాను. కాకపోతే ఒకటి అనిపించింది, రాస్తే మాత్రం తప్పకుండా నా పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు, నేను ఆయన పక్కన కూర్చోవచ్చు అని. ఈరోజు ఆ కళ నిజమైంది. దానికోసం ఎన్ని రోజులు నేను ఎదురు చూశానో చెప్పలేను. ఈరోజు మీ అందరి ముందు ఆయన పక్కన కూర్చొని నా పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. తర్వాత ఎన్ని పుస్తకాలు వచ్చినా ఈరోజు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన
మీ యొక్క ప్రేమ ఆప్యాయతలు ఇక ముందు కూడా నాకు కొనసాగుతాయని ఆశిస్తున్నాను. ఆయన ఒక మాట అన్నారు, నేను ఎన్ని పుస్తకాలు రాశాను మా ఇంట్లో పిల్లని చూడలేకపోయాను అని. కానీ అడగంది అమ్మాయిలా పెట్టదంటారు. కానీ నేను రాస్తానని ఆయనకి తెలీదు, నేను ఎప్పుడు చెప్పలేదు కూడా. చెప్పనప్పుడు ఆయన మాత్రం ఎలా చూస్తారు? చూడు, అది ఆయన తప్పు కాదు, నా తప్పే. నేను రాస్తున్నాను, నాకు ఏమైనా సలహాలు ఇవ్వండి అని నేను ఎప్పుడూ ఆయన అడగలేదు. కవి, సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్రం డాక్టర్ మామిడి హరికృష్ణ గారి కృతజ్ఞతలు. అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయినా ఆయన ఆశీస్సులు నా వెన్నంటే ఉంటాయని కొనుక్కుంటున్నాను. సమాజంలోని నిజాలను నిర్భయంగా నిలువుటత్తమై ప్రతిబింబిస్తున్న నేటి నిజం సంపాదకులు, వర్ధమాన కవుల, రచయితల కథలు, వ్యాసాలు ప్రచురిస్తూ వారిని ముందుకు వెళ్ళేలా ప్రోత్సహిస్తున్న ఈనాటి మన గౌరవ అతిథి శ్రీ బైస దేవదాస్ గారికి కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహం ఇక ముందు కొనసాగుతుందని ఆశిస్తున్నాను సార్. నేను ప్రతి నాణీలని ఆయన ప్రోత్సహిస్తూ ప్రచురించడము, ఒకటేసారి 50 నాణీలని ప్రచురించి నాకు చాలా పెద్ద ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ నాణీలు చదివి ఎంతోమంది చాలా బాగున్నాయి, మీ పుస్తకం ఎప్పుడు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నామంటూ నాకు ఫోన్లు చేసి పలకరించారు. చాలామంది తమ స్టేటస్లు పెట్టుకోవడము, నన్ను చాలా రకాలుగా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం మరవలేనిది సార్. మీ ప్రోత్సాహం ఇక ముందు కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాను. ఇంటి పేరులోనే వెలుగుల్ని వెదజల్లే వెన్నెల కలిగి ఉండటం మాత్రమే కాదు, తన కలంతో కౌముదిగా పోరి తెచ్చుకొని సాహిత్యంలోని పలు ప్రక్రియలో బహుముఖాలను ప్రదర్శించిన 12 రచనల నిండు పున్నమి. ఇందులో 4 నాని కవితా సంపుటాలున్నాయి. ఈనాటి మన ఆత్మీయ అతిథి వెన్నెల సత్యం గారికి కృతజ్ఞతలు. నా నాన్నీలను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించిన స్నేహశీలి. ఆయన ఏ విధంగా తప్పు రాసినా రాయండి, బాగా చదవండి, అధ్యయనం చేస్తేనే ఏదైనా వస్తుంది అంటూ నన్ను ప్రోత్సహించేవారు. సరే, ఇక ముందు కూడా మీ ప్రోత్సాహం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. మీకు నా కృతజ్ఞతలు. భావాన్ని పలికించలేని కవిత్వం పనిచేయని సాఫ్ట్వేర్ లాంటి లేదంటూ కవిత్వానికి ఉన్న ప్రాముఖ్యతని గొప్పగా అభివర్ణించిన కవివర్యులు సాఫ్ట్వేర్ నానీల రచయిత అన్నగా నాకు అండగా నిలబడి ప్రోత్సహిస్తూనే ఈనాటి నా పుస్తకానికి గ్రంథ సమాలోచనం చేసిన శ్రీ కుడికాల వంశీధర్ గారికి కృతజ్ఞతలు. నా పుస్తకానికి నేను ముందు మాటలు రాసినప్పుడు ఎక్కడ ఏ మిస్టేక్స్ అయ్యాయి, ఏ విధంగా రాయాలి అంటూ నాకు ప్రోత్సాహాన్ని అందించారు. తను వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నాకు విసుక్కోకుండా ఒక మంచి సలహాలు ఇస్తూ నన్ను ముందుకు నడిపించారు. అందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా పుస్తకాన్ని గొప్పగా వీళ్ళకి పరిచయం చేశారు. వాళ్ళందరికీ కూడా చదవాలి అనే ఉత్సాహాన్ని కలిగించారు మీ సమీక్షతో. అది నన్ను ముందుకు తీసుకువెళ్తుందని ఆశిస్తున్నాను. అందుకు మీకు కృతజ్ఞతలు. ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం మా అమ్మ. నా కవితా ప్రయాణానికి చేదోడు వాదోడుగా నిలిచి ఈరోజు నేను ఇక్కడి దాకా రావడానికి నన్ను ముందుకు నడిపిస్తున్న మహనీయురాలు మమతల తల్లి మా అమ్మ మమత గారు. మాకందరికీ ఎల్లవేళలా ప్రేమను పంచే ప్రేమమూర్తి, నా మాతృమూర్తి, ఈనాటి కుర్చీ స్వీకర్త మా అమ్మకు పాదాభివందనాలు. మేము ఎప్పుడైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది చేయలేము అని కూర్చుంటే, ఎందుకు చేయలేరు, ఖచ్చితంగా చేయగలరు, చేయండి, కష్టపడండి. కష్టపడడం అంటే ఊరికే చదివి ఎగ్జామ్ రాయడం లాంటిది కాదు. కష్టం అంటే యజ్ఞంలాగా చేయాలి, అప్పుడే దేన్నైనా సాధిస్తామంటూ మమ్మల్ని ముందుకు నడిపించారు. అడిగినవన్నీ ఇచ్చేవాడిని దేవుడు అన్నారట, నాన్న అంటారట. ఎంత చక్కటి వాక్యాలు కదా. ఈ మధ్య సినిమాలో చూసినాం, నాకు బాగా నచ్చిన వాక్యాలు. నిజమే. మరి నాకు జన్మను ప్రసాదించడమే కాదు, విద్యా బుద్ధులతో పాటు సంస్కారాన్ని, సభ్యతను నేర్పించి నేడు నేను మీ ముందు ఇలా కవయిత్రిగా నిలబడడానికి మంచి మాటలతో అనునిత్యం వెన్నెలన్నుగా నిలుస్తున్న నా పితృదేవుడు, నేటి నా నానీల తీరాన కృతి స్వీకర్త మా నాన్న వెంకటేశంకి పాదాభివందనాలు. ఇక్కడ మా నాన్న గురించి ఒక చిన్న మాట చెప్తాను. నేను చదువుకోవడానికి డిగ్రీ హైదరాబాద్ వచ్చినప్పుడు
నన్ను కాలేజ్లో జాయిన్ చేస్తూ ఒక మాట చెప్పారు. ఇది ఒక పెద్ద పల్లెటూరు నుంచి వచ్చావు, ఇప్పుడు సిటీలో కాలేజ్లో జాయిన్ అవుతున్నావు, నీకు 2 దారులు ఉన్నాయి, ఒకటి మంచి దారి, ఒకటి చెడు దారి. నీకు చెడు దారి ఏంటంటే చాలా ఆకర్షిస్తుంది, రా 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 అని పిలుస్తుంది, అక్కడ వెళ్ళిపోయావా నువ్వు కిందికి పడిపోతావు. ఒకటి మంచి దారి, అది ఎన్నుకున్నామనుకో కొంచెం కష్టమే, కానీ నీ జీవితం నీకు మంచి పూలపాట పరుస్తుంది అని. ఆ మాటలు అప్పుడే కాదు, జీవితాంతం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాను. నాన్నకి కృతజ్ఞతలు. తెలుగు కీర్తి కినెరా థియేటర్ వ్యవస్థాపకుడు, 100కు పైగా కవులకు వెండి వెన్నెలై గ్రంథాలను ఆవిష్కరించుకోవడంలో తోడ్పాటునందించిన మంచి మనసున్న రఘురాముడు శ్రీ మజ్జాలి రఘురామ్ గారికి నమస్సులు. నా పుస్తకం కినెరా ఆర్ట్ థియేటర్ ద్వారా ఇలా జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈనాడు ఈ నానీల సంపుటితో మీ ముందు ఇక్కడ నేను నిలబడ్డాను అంటే అందుకు కారణం మా శ్రీవారే. అందరూ చెప్పినట్టు భగవాన్ అంటే నిజంగా భగవానుడే, నిజమే. మా ఆయన గురించి నేను చెప్పుకోవద్దు, కానీ నిజంగా భగవానే. నిజంగా ఆయన లేకుంటే ఈరోజు నేను లేను, నా పుస్తకం లేదు. ఒక్కటి అని కాదు, అన్ని విషయాలలో తోడ్పాటును అందిస్తారు. ఆయన నిజం చెప్పాలంటే చాలా పేదరికం నుంచి వచ్చారు, ఏమీ లేకుండా కష్టపడి చదువుకున్నారు. తినడానికి తిండి లేని స్థాయి నుంచి ఈరోజు ఒక గొప్ప సైంటిస్ట్గా సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ అంటే ప్రతి విషయంలో ఈరోజు కవర్ పేజ్ నుంచి ఒక్కొక్క అక్షరాన్ని చూస్తూ ఎక్కడ మిస్టేక్ ఉంది మనం రాసి అక్కడ పెట్టడం కాదు, తర్వాత జరిగే పని చాలా ఉంటుంది. అసలు ఆ పనిలో ఆయన లేకపోతే నేను లేను. అసలు ఆయనకి కృతజ్ఞతలు అని చెప్పడం చాలా తక్కువ. ఈరోజు ఏదైతే నేను సాధించలేను అనుకున్నానో, ఏదైతే కలగానే మిగిలిపోతుంది అని అనుకున్నానో అవన్నీ నిజమయ్యేలా ఆయన నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇంకా 4 తిట్లు తిట్టైనా సరే ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు మెచ్చుకోరు, తిడుతూనే ఉంటారనమాట. తర్వాత కూర్చొని ఆలోచిస్తే అవన్నీ తిట్లు కాదు, నా మీద ప్రేమే అని అర్థం అవుతుంటుంది. ఇప్పుడు ఈ నానీలు వింటూ కేరింతలు కొట్టిన నా చిన్నారులు ఇది భలే బాగుంది అనేవాళ్ళు అనమాట. నానీలు ఏదైనా చదువుతూ ఉంటే అవన్నీ సాకేతులకు నా ప్రేమాశిష్యులు. అలా ఏంటంటే నేను ఏదైనా రాస్తూ కూర్చున్నానంటే ఏం కాదు, అమ్మ రాసుకుంటుంది, అమ్మని ఏమనొద్దు అంటే పక్కకు వెళ్ళిపోతారనమాట. వాళ్ళ ప్రోత్సాహం అసలు మరవలేంది. ఎక్కడ అంటే ఎక్కడ కూడా ఆకలేస్తున్నా అమ్మ ఇది చేసి పెట్టు అని అన్నారు. అమ్మ రాసుకుంటుంది కదా ఆగుదాంలే, ఏంటో నీకు ఆకలేట్లేదంటే అయ్యింది కానీ నువ్వు ఏదో రాసుకుంటున్నావు కదా, పనిలో ఉన్నావు కదా అంటే వాళ్ళు సర్దుకుపోయేవాళ్ళు. ఈరోజు వాళ్ళ ప్రోత్సాహం కూడా నేను వెలకట్టలేనిది. అక్షరం కలిపిన ఆత్మీయులు, ఆప్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు నా ఆహ్వానాన్ని మన్నించి నా పిలుపుకు స్పందించి సుదూరాల నుంచి విచ్చేసిన సువిశాల మనస్సులకు నా నమస్సులు. మనం కన్న కలలు కాకుండా ఎల్లలు దాటేలా ఎప్పుడు వెనకుండి వెన్ను తట్టి ప్రోత్సహించే వారు లభించడం మన అదృష్టం. కానీ నాకు మీలాంటి మంచి మనుషులు దొరికినందుకు సంతోషిస్తూ నన్ను నా అక్షరాలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా యొక్క మొదటి పుస్తకం అక్షర నేత్రాలు కవిత్వం చదివి స్పందనలు తెలియచేస్తూనే ప్రశంసలతో పాటు సద్విమర్శనలు చేసి లోపాలను సరిదిద్దుకొని లోతుగా విశ్లేషణ చేసేలా ప్రోత్సహించి రెండవ పుస్తకం నానీల తీరాన నానీల సంపుటిని తీసుకురావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు. ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ లేదు. మీ అందరి ప్రేమకి నేను వెలకట్టలేను. నన్ను నా పుస్తకాన్ని ఆదరించడానికి, నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించడానికి ఎంతో దూరం నుంచి వచ్చారు. ఆదివారం అని లెక్క చేయలేదు, మీ యొక్క పనులను పక్కన పెట్టారు. నా ఫ్రెండ్ పైకి ఎదుగుతుంది చూడాలి అనుకుంటూ వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దిన మాధవ్ గారికి కృతజ్ఞతలు.
ఎన్నిసార్లు వెళ్ళినా ఏ చిన్న మిస్టేక్ పోయినా కానీ మళ్ళీ వెళ్ళినా విసుక్కోకుండా మాకు అందంగా ఈ పుస్తకాన్ని కవర్ పేజీ కూడా చాలా బాగా వేసి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ప్రేమ ఆప్యాయతలు కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నా నానీల తీరాన సంపుటాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మామూలుగా మీ స్పందన లహరి మా అందరికీ ఒక చిన్నపాటి ప్రశంసా పత్రం లాగానే ఉంది. భగవాన్ను సముద్రాన్ని సృష్టిస్తే ఆ నానీల తీరాన నిలబడి కవిత్వం రాసుకుంటూ ఉన్నది లహరి. అట్లా అయితే అందరికీ ఇంకొక చిన్న విజ్ఞప్తి, అందరూ సభకు వచ్చినటువంటి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు లహరి, మంచి శ్రావణ మాసపు భోజనాలే ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ వినండి. అదేవిధంగా ముఖ చిత్రకారుడు మాధవ్ వస్తే వేదిక మీదకి వస్తే ఒక చిన్న షాల్, తర్వాత రచయిత్రిని అభినందించడానికి కొంతమంది మిత్రులు శ్రేయభిలాషులు వచ్చారు, వారికి ఆహ్వానం. బాబా భగవాన్ గారిని వేదిక మీదకి వచ్చి అన్నన సమర్పణ చెప్పవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. మీరు ఇందాక అన్నట్టుగా నేను కూడా నానీల ద్వారం గుండానే కవిత్వంలోకి ప్రవేశించాను. నావి కూడా నా పేరు నాంపల్లి సుజాత. 2 పుస్తకాలు నానీల గురించే రాశాను, తర్వాత కవిత్వంలోకి ప్రవేశించాను. ఇప్పుడు లహరికి ఆశీస్సులు, లహరి శుభాశీస్సులు. ఆమె సుమధుర సవ్వడితో అలల తీరాలపై కదిలి వస్తున్న ఆనంద లహరి. ఆమె సుమధుర సవ్వడితో అలల తీరాలపై కదలి వస్తున్న ఆనంద లహరి. పేరుకు తగినట్లే ఎగిసిపడే కలల తరంగిణి, గలగలా భాషిస్తూ గల్లున మోగే తత్వం. తనో పడి లేచిన జల తరంగం. ఇంతకాలం ఏ మేఘమాలికల చాటున దాగి ఉందో కానీ కాస్త ఆలస్యంగానే ఉదయించిన చంద్రబింబం. తన అపూర్వాత్మీయ అక్షర నేత్రాలతో విశ్వమంతా శోధించి సాధించిన సంకల్పంతో ఎల్లలెరుగని భావ పరిమళాలను పూయించిన కవి పుత్రి చిరంజీవి లహరి. ఇప్పుడు అల్పాక్షరాలతో అనల్ప భావాలని వెదజల్లేందుకు కడలి తీరాన నిలబడి ఉంది. కాసిన్ని శుభాకాంక్షల అక్షరాలను వీక్షిస్తూ స్వల్పకాలంలోనే మరో సంపుటికి అడుగులు వేసిన ఈమె సంకల్ప సిద్ధి అనన్యం. పట్టుదల, ప్రతిభ బహుగట్టిదే. లోకాన్ని కమ్మిన చీకటి చింతల కోణాలపై, ఆకలి అసమానతల వెతలపై, దోపిడీ దౌర్జన్యాల నీడలపై చిరుదీపం వెలిగించాలని, ఆ ఉషోదయం వైపు నీ కళాన్ని నడిపించాలని ఆశిస్తూ నావి నీవి అయిన నానీల భావ సంపదని నెత్తికెత్తుకొని కదలి వస్తున్న కవితా స్వరూపిణి